రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈరోజు మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు యొక్క తనయుడు డాక్టర్ వన్నాల వెంకటరమణతో మనతో ఉన్నారు. వారిని మనం అడిగి తెలుసుకుందాం. వరంగల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, అరూరి రమేష్ యొక్క విజయం ఏ విధంగా కొనసాగుతుంది చెప్పండి సార్. వరంగల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ క్యాడర్ జనసంఘ నుంచి ఉందండి. ఒక్కొక్క పర్యాయంలో యాక్టివ్గా ప్రజల తీర్పు పాజిటివ్ వచ్చింది. ఎన్నో కారణాల వల్ల ప్రాంతీయ పార్టీ ఒత్తిడి వల్ల కొన్ని రోజులు అంత యాక్టివ్గా ఉండలేకపోయింది. కానీ 1984లో భారతీయ జనతా పార్టీ 1980లో ఆవిర్భవించిన తర్వాత 84లో పోటీ చేసిన తర్వాత ఇద్దరు ఎంపీలు మొత్తం అఖిల భారతంలో విజయం సాధించారు. ఒకరు ఏకే పాటిల్ గారు గుజరాత్ నుంచి, ఒకరు చందుపట్ల జంగారెడ్డి గారు వరంగల్ నుంచి. అంత గొప్ప చరిత్ర, భారతీయ జనతా పార్టీ భావజాలం ఉన్న జిల్లా మన వరంగల్ జిల్లా. కాబట్టి మూలాలు ఎప్పుడు రూట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కమలం వరంగల్లో వికసించబోతుంది. ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో సూటబుల్ అభ్యర్థి ఆరూరి రమేష్ గారు ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం చెందినవారు. మాదిగ సామాజిక వర్గీకరణ గురించి నరేంద్ర మోడీ గారు 10 లక్షల మందితో మీటింగ్ పెట్టి తీర్మానం చేసినారు. అదొక్క స్లోగన్తో కంపల్సరీ ఎస్సీ సామాజిక వర్గం మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నది. అంతేకాకుండా యువత, స్త్రీ, వ్యాపారులు మరియు ఎడ్యుకేటర్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి భారతీయ జనతా పార్టీని వరంగల్ నియోజకవర్గంలో గెలిపించి నరేంద్ర మోడీ గారి రిప్రజెంటేటివ్గా ఆరూరి రమేష్ గారిని మన వరంగల్ స్థానం నుంచి ఎంపీగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎంపీగా పంపిస్తారని కోరుచున్నాము. మేము అనుకుంటున్నాము. ప్రజలు కూడా వాళ్ళ మనస్సులో అదే అనుకుంటున్నారు. అదే తీర్మానం చేసి పంపిస్తారు. తప్పకుండా 1.5-2 లక్షల మెజారిటీ కంపల్సరీ వస్తుందని మేము అనుకుంటున్నాం. అదే జరగబోతున్నది. ఎందుకంటే అభ్యర్థి అనేది ఎదుటి క్యాండిడేట్ కడియం కావ్య ఉన్నది. ఆమె అఫీషియల్గా బీఆర్ఎస్ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ లాగిన్లు, ఆమె దాంట్లోకి వెళ్ళి విత్డ్రా చేసుకుంది టికెట్. మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి అఫీషియల్ క్యాండిడేట్గా ఆమెను డిక్లేర్ చేసినారు. రాజకీయ అనుభవం, తండ్రి రాజకీయ అనుభవం ఉన్నది. ఓకే, అది కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో బీఆర్ఎస్ లేరు. మళ్ళీ ఆమె బీఆర్ఎస్ అది సెన్స్ చేసి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే ఇమ్మీడియట్గా కాంగ్రెస్ ఆమె లాక్కొని సీట్ అనౌన్స్ చేసింది. అంటే ఏంది, కాంగ్రెస్ ఒప్పుకున్నది. ఎందుకంటే ఆరూరి రమేష్ బీజేపీ క్యాండిడేట్కు ధీటమైన వ్యక్తి కాంగ్రెస్లో లేరు. ధీటైన వ్యక్తి కాంగ్రెస్లో లేరు. కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఆమెను లాగి ఆమె కాంగ్రెస్ నుంచి కడియం కావ్యను అఫీషియల్ క్యాండిడేట్గా, లోక్సభ క్యాండిడేట్గా వరంగల్ నుంచి నిలబెట్టడం జరుగుతుంది. దీంతోనే కాంగ్రెస్ కూడా సరైన నాయకుడు లేడు, కాబట్టి నైతికంగా మేము ఓడిపోతున్నాము, కాబట్టి మీరు పక్క ఇంటి నుంచి మేము పక్క పార్టీ నుంచి ఒక అభ్యర్థిని తీసుకొచ్చి నిలబెట్టుతున్నామని చెప్పేసి ఓటమిని ఒప్పుకున్నట్టు. కాబట్టి there is no doubt ఆరూరి రమేష్ జీ is going to win from Warangal seat as a MP with a 2 lakhs majority without any doubt.